ఎనస్థీషియా అనే పేరు విన్నారు కదా. ఈ రోజుల్లో ఎనస్థీషియా చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సర్జన్స్ ఒక సర్జరీ సక్సెస్ఫుల్ గా చేయాలన్నా, ఆ పేషెంట్ కి పెయిన్ లేకుండా చేయాలంటే ఎనస్థీషియా కన్ఫామ్ గా ఇవ్వాల్సిందే, క్లోరోఫామ్ కన్ఫామ్ గా ఇవ్వాల్సిందే. ఆ క్లోరోఫామ్ ని కనుగొన్న జేమ్స్ యంగ్ సిమ్సన్ అనే వ్యక్తి ఎలా కనుగొన్నాడో తెలుసా? 1847 సంవత్సరంలో క్లోరోఫామ్ ని కనుగొన్నాడు. అతను చాలా వేదనతో బాధతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఒక సర్జరీ చేయాలంటే పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా బాధ కలిగి ఉంటున్నాడు, ఆ బాధ కలగకుండా ఉండాలంటే ఎలా అని ప్రార్థన చేసి తర్వాత వాక్యము చదువుతున్నప్పుడు ఆదికాండము 2:21 దేవుడు చూపించిన వాక్యము ఏంటంటే, దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలిగచేసి ఆ పక్కటెములో ఒక ఎముకను తీసి ఆదాముని తయారు చేశాడు. తర్వాత ఆ ప్లేస్ ని మాంసముతో కప్పి పెట్టాడు. సో అది ఆ వాక్యము గ్రహించి దేవుడు నన్ను బలపరిచాడు, నాకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు అని చెప్పి క్లోరోఫామ్ ని కనుగొని